వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన రహదారి భద్రతా మహోత్సవాలు. గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిన్న సోమలలో అమ్మరామంటిన సంక్రాంతి సంబరాలు. సచివాలయ సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాలి. కమిషనర్ మధుసూదన్ రెడ్డి. నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు హెచ్చరించిన ఎంఏ సుప్రియ. వార్తలోని వివరాలు. హెల్మెట్ ధారణపై వాహనదారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఉప రవాణా కమిషనర్ మరియు పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రవాణా శాఖ వారిచే నిర్వహించనున్న 36వ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల నిర్వహణకు సంబంధించి గోడ పత్రికలు, బ్యానర్లు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించి కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు అధిక శాతం బలవుతున్నారని, హెల్మెట్ లేకపోవడంతో వారి ప్రాణాలను కాపాడుకోలేకపోయారన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించడం ద్వారా అనుకోని సందర్భాలలో ప్రమాదాలు జరిగినా వారి ప్రాణాలను కాపాడుకోగలరన్నారు. హెల్మెట్ ధారణపై అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు కూడా ఈ విషయంపై అవగాహన పెంచాలన్నారు. ప్రధానంగా యువత అధిక వేగంతో ప్రయాణించి వారి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారని తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దీంతో పాటు కళాశాలలో ప్రిన్సిపల్ కూడా విద్యార్థులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనం నడిపేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి అవగాహన కల్పించాలన్నారు. భద్రతా మహోత్సవాల్లో భాగంగా హెల్మెట్ ధారణపై మారథాన్, వాగ్దాన్, వ్యాసరచన, వక్తృత్వ పోటీల నిర్వహణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను, అన్ని శాఖల అధికారులను, స్వచ్ఛంద సంస్థల్ని, ప్రజలను భాగస్వామ్యం చేయాలని, కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, డిటిసి నిరంజన్ రెడ్డి, డిఎంఎన్హెచ్ఓ సుధారాణి, డిసిహెచ్ఎస్ డాక్టర్ ప్రభావతి, ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి సూచించారు. గురువారం పుంగనూరు పురపాలక పరిధిలోని సంతగేటులో గల సచివాలయాన్ని ఆకస్మికంగా కమిషనర్ తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రికార్డులతో పాటు వారి పనితీరును పరిశీలించారు. వార్డుల నుండి సమస్యతో వచ్చిన ప్రజలతో మంచిగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకుని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. సచివాలయంలోని సిబ్బంది ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. రోజుకు ఒక సచివాలయాన్ని తనిఖీ చేస్తానని, సిబ్బంది పనితీరు సక్రమంగా లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తర్వాత ఆధార్ సెంటర్ను పరిశీలించారు. మీకు రూరల్లో లేదా? అక్కడ లేదు సార్, ఇక్కడ చేసుకుంటాం. రూరల్లో ఆధార్ సెంటర్ లేదా? ఊర్లో ఉంది సార్, కానీ చేయడం లేదు సార్. అక్కడ ఊర్లో ఉంది సచివాలయం, కానీ అక్కడ ఏ మండలం వస్తుంది? చోడపల్లి. నువ్వు ఎక్కడ ఉండాలి టైంలో? ఏంటి 10వ తారీఖు తర్వాత 11 12 ఒక్క ఎనర్జీ తప్ప ఎవరికైనా కానీ నా పర్మిషన్ లేకుండా వెళ్తే నేను సరే. సుమతి ఫీల్డ్ వర్క్ ఏం లేదమ్మా? నాగవాణి నాగరాణి వర్క్ ఏం లేదమ్మా? బయట చిన్న వర్క్స్ చెప్తున్నా, ఏం చేసినావు?
సార్ ఇచ్చేసాను సార్ ఎస్టిమేషన్ సబ్మిట్ చేశాను ఏమేమి వర్క్ సార్ నేమ్ బోర్డు ఎలక్ట్రికల్ డిజిటల్ నేమ్ బోర్డు ఫెన్సింగ్ ఎంత వచ్చింది నేమ్ వర్క్ నేమ్ బోర్డు ఒక దాంట్లో అంటే కొంతమంది ఇచ్చారు సార్ ప్రీమియం క్వాలిటీ ఒకటి ఆర్డర్ ఒకటి ప్రీమియం క్వాలిటీనే కావాలి. అదైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏమైంది? జియో కోఆర్డినేట్స్ ఎంత ఉంది? జియో కోఆర్డినేట్స్ 0. ఇంకా ఏమున్నాయి? టీఎస్ఎస్ ఓకే. ఎన్ని ఉంటాయి? ఎన్ని వచ్చినాయి? ఎన్ని ఉన్నాయి? మీకు 15 సచివాలయంలో హౌస్ హోల్డ్ చేయడానికి కంప్లీట్ అయిపోయిందా? 0 అయిపోయిందా? మిస్సింగ్ సిటిజన్ ఏమైంది? చేస్తా ఉన్నారు. ఏం ఇష్యూస్ ఉన్నాయి? ప్రోగ్రెస్ తక్కువైంది కదా. వరికి బదులుగా ఆరుతడి పంటలపై రైతులు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ అధికారి ఏడి శివకుమార్ రైతులకు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా గురువారం పొంగనూరు మండలంలోని కపాడమిట్టపల్లి గ్రామంలో వేరుశనగ పంటను పరిశీలించి జిప్సం వాడకం గురించి తెలిపారు. పురుగు మందులు, యూరియా వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలన్నారు. పొంగనూరు నియోజకవర్గం సోముల మండలం చిన్న సోమరులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం పగలు కనుమ పండుగను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం సంధ్యా సమయంలో కాటంరాజు ఆలయం వద్ద పూజ చేసి చిట్ల కుప్పలు కాల్చారు. రాత్రి 10 గంటల తర్వాత గ్రామ సమీపంలో వెలిసిన బోయకొండ గంగమ్మ, విరూపాక్షి మారెమ్మ, నడివీధి గంగమ్మల ఆలయాల వద్ద పొంగళ్లను సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు, పూల అలంకారాలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. ఆలయాల వద్ద పూజారులు, గ్రామస్తులు సంయుక్తంతో ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ సూచించారు. పొంగనూరు పట్టణంలోని పోలీస్
పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ముమ్మరంగా వాహనాల తనిఖీ చేపట్టారు. లైసెన్సులు, సెల్ ఫోన్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపేవారు మరియు అతివేగంగా వెళ్లేవారని గుర్తించి కేసులు నమోదు చేసి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె కేసీటీవీతో మాట్లాడారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు పొగనూరులో నేటి నుండి ప్రారంభించినట్లు తెలిపారు. వాహనాలు నడిపేవారు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం చేసినా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇస్తే ఆ తప్పు వారి తల్లిదండ్రులదేనని, వారు శిక్షార్హులు అవుతారని చెప్పారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి రోడ్డు భద్రత మాసోత్సవాలు అనేది ఈ జనవరి నెల 16వ తేదీ ఫిబ్రవరి నెల 16వ తేదీ వరకు మాసోత్సవాలు రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించడము, ప్రయాణికులు సురక్షితంగా ఉండేటట్లు చూడటము, మరియు ఎటువంటి యాక్సిడెంట్స్ అలాంటివన్నీ జరగనికుండా మానవ తప్పిదాలు లేకుండా ఎలా మనం రోడ్డు పైన ప్రయాణించాలి అనే విషయాలపైన అవగాహన కల్పించడము, ఇలాంటి ప్రతిదీ మేము మాసోత్సవాల్లో భాగంగా చేస్తాము. అందులో భాగంగా ఈరోజు హెల్మెట్ పైన అవేర్నెస్ కల్పించడం కోసం మన పుంగనూరు పట్టణంలో హెల్మెట్ కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి ఇక్కడికే కదా, పుంగనూరు టౌన్లోనే కదా మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, స్కూల్స్కి వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం అని కాకుండా దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ మనం చూసినట్లయితే ఒక యాక్సిడెంట్ మనకు పుంగనూరు పరిధిలోనే జరిగింది. కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల అతను చనిపోయాడు. కాబట్టి దయచేసి అందరూ ఇక్కడి నుంచి ఇక్కడికే అని అనుకోకుండా దయచేసి హెల్మెట్ అనేది కంపల్సరీ అందరూ పెట్టుకోండి. కనీసం ఒక 10 అడుగులు బండి మీద మీరు ప్రయాణిస్తున్నామో సరే హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ఒకటి మనం చూసినట్లయితే పుంగనూరు బైపాస్, మినీ బైపాస్ కాదండి, పుంగనూరు బైపాస్ అనేటప్పటికీ ఒకే స్టేట్ రోడ్ ఉండడం వల్ల జనాలు చాలా మితిమీరిన వేగంతో వస్తున్నారు. దానివల్ల కూడా ఎక్కువ వేగము వెళ్ళడము, 2 వీలర్లో ఎంత స్పీడ్ 100 కిలోమీటర్ స్పీడ్లో కూడా 2 వీలర్లో వెళ్తున్నారు. మనకున్నది ఓన్లీ 60 కిలోమీటర్స్ అండి మన టౌన్ పరిధిలో. టౌన్లో అసలు మెయిన్ టౌన్లో అయితే 40 కిలోమీటర్స్ పర్ అవర్ అండి. ఇంత నిదానంగా వెళ్లాల్సిన చోట మనము అతివేగంతో వెళ్తున్నాము. దీనివల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దయచేసి ఈరోజు మనం చూసినట్లయితే మనం దాదాపు ఒక 10 వెహికల్స్ కేసు రాసాము. ఓన్లీ హెల్మెట్ లేకపోవడము, సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్. ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు మార్నింగ్ 6 గంటలకి ఈదిపల్లి దగ్గర ఒక యాక్సిడెంట్ అయ్యిందండి. ట్రిపుల్ రైడింగ్ అండి, 2 వీలర్లో వెళ్తున్నారు, ఎవరికి గుద్దలేదు, ఏమీ జరగలేదు. డ్రైవర్ సెల్ ఫోన్లో ఉన్నారు, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవర్ ఇలా వెళ్తూ నేరుగా లోయలోకి పడిపోయారు. దానివల్ల ముగ్గురు, పైగా ట్రిపుల్ రైడింగ్ వల్ల 2 తీవ్ర గాయాలైనాయి. వాళ్ళిద్దరూ ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇవన్నీ దయచేసి ప్రజల అవగాహన ద్వారా మాత్రమే వీటిల్లో మార్పు తీసుకురాగలము అనే ఉద్దేశంతో ఈరోజు మనం చేయడం జరుగుతుంది. వీటిపైన స్పెషల్ డ్రైవ్ లాగా దయచేసి హెల్మెట్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ అలాంటివి చెయ్యకండి, ట్రిపుల్ రైడింగ్ ఎక్కించుకోకండి. దయచేసి హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకొని తక్కువ వేగంతో, ఎంత మీకు ఎక్కువ రోడ్డు ఖాళీ ఉంది ఎవరు రాలేదు కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిదానంగా వెళ్తే అదే మీకు శ్రీరామ రక్ష అనేది గ్రహించండి. దయచేసి ఇవన్నీ పాటిస్తారని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం ప్రణయ కలహోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం ఆస్థానం నిర్వహించారు. శ్రీమద్వేంకటేశం
श्रीनिवासनामानौ श्रीशैलगृहमेधिनौ आदिमौ माम् अपाङ्गैरभिषिञ्चताम् श्रीमद्धाम समामनन्ति कमलं तद्बान्धवं वामयोः अक्षीन्दीवरहि समस्त कल्याण गुणात्मकोसो उयर्वर उयर्नलमुடையவன் யவனவன் இத்தியாதிகளில் சொல்லுகிறபடியே அபூரயோத்யா அத்யர்த்தானதீப்தம் தது ஸ்தானம் விஷ்ணோர் மகாத்மனः உம்மை பிரிந்த தசனத்தை மறந்திருந்தோம். ஆகையால் இப்போது அலங்கிருதியாதுச கந்துபோயம் கராரவிந்தேன கிருதோ பவத்யாத் அயஜ்ஞனோத்யம்புதி ராஜகன்யே விசால வீடுகளை பண்ணினோம் எண்ணீர். எதிமே பிரம்மச்சரியம் ஸ்யாத் சத்யம் ச மயி திஷ்டதி அவ்யாஹதம் மமைஸ்வர்யம் தேன ஜீவது பாலகா என்கிறபடியே கரிக்கட்டையாய் பிறந்த அபிமன்யு குமாரனானவன் நாம் நித்ய பிரம்மச்சாரி அக்னி பிரவேசம் முதலான பிரத்யங்கள் பண்ணித் தருகிறோம் என்வீர். அது உம்முடைய ஸ்வரூப ஸ்வபாவம் அறிந்திருக்கும் சிஷ்டகோஷ்டிக்கு சம்மதமாயிராது. அது எப்படி எண்ணில் ரோஷஸ்தவைஷதஹனஹாத்மபவத்யக்னி தச்சையாபணீனாம் பதிः பூதனா விஷபாயீத்வம் ஜலமத்யே சதா ஸ்திதः சர்வத்ர ச பவான் சர்வம் தத்தோன்யம் ஞான கதாச்சன விஸ்வாசஸ்யான் மம கதம் வெங்கடாச்சலபூஷண முகாதிந்திரச்சாக்னிச்ச என்று தேவரீருடைய முகத்தில் நின்று திறந்தது அக்னி. மத்தியஸ்தயாலம் செய்கையினாலும் தேவபிரானையே தந்தை தாய் என்றடைந்தவன் குருகூர் அவர் ஷடகோ வளர்ப்பாவையொப்பாள் என்கிறபடியே அகிலார்த்த குணங்களாலும் அவளோடு ஒத்திருக்கும் நீர் நம்பக்கள் அபராதம் கதாம் ஜனனி கதாச்சித் பிராணேஸ்வரம் பிரணதமூலி மதா சுஹர்ஷாத் உத்தாப்பிய பாகுலதோந்திர இத்தியாதிகளில் சொல்லுகிறபடியே பிறந்துவிரே முதலாக தேவரீர் திருநாமமல்லதறியாத எங்கள் அபிமத விஷயங்கள் सन्मुखाय पन्यस्रजे कपललेत्रविपानवेणो मणिवेदनाङ्गो वैकुण्ठवेन्नगरं वणङ्गमा వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మరియు మెడికల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పిల్లలకు వేసే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఇంకా టీకాలు వేసుకుని పిల్లల జాబితాను డాక్టర్లు సిద్ధం చేయాలని, ఏఎన్ఎంలు నిర్వహించే రిజిస్టర్లను తనిఖీ చేసి ర్యాండమ్ గా పిల్లల తల్లిదండ్రులతో వ్యాక్సినేషన్ విషయమై మాట్లాడి నిర్ధారించుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ చేయాల్సిన పిల్లలందరికీ తప్పనిసరిగా టీకాలు వేసేలా మెడికల్ ఆఫీసర్లు
పర్యవేక్షణ ఉండాలన్నారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత ఉన్న మహిళల్ని గుర్తించి దీని నివారణకు తగిన విధంగా వారు తీసుకోవాల్సిన పోషకాహారం మరియు వైద్య సలహాలను సేవలను అందివ్వాలన్నారు. బరువు తక్కువ గల పిల్లలు, ఎదుగుదల లేని పిల్లల జాబితాను సిద్ధం చేసి ఐసిడిఎస్ శాఖతో సమన్వయం చేసుకుని ఈ పిల్లలకు అందించాల్సిన వైద్య సేవలను సకాలంలో అందించి పోషకాహార ప్రాధాన్యతను వారి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. ప్రతి పిహెచ్సి నందు క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ అయిన వారికి వైద్య సేవలు అందేలా ఏఎన్ఎంలు, ఆశాలు వీరి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలించేనా చర్యలు చేపట్టాలన్నారు. ఎన్సిడిసి స్క్రీనింగ్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని, ఈ సర్వే ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. జననీ సురక్ష యోజన, ప్రధానమంత్రి మాతృత్వ వందనలలో పెండింగ్ కేసుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధారాణి, ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్, డిఐఓ డాక్టర్ హనుమంతరావు, హాస్పిటల్స్ సూపరింటెండెంట్లు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు మండలం ఈడుకపల్లి వద్ద గురువారం వేకువజామున బైకు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పలంనేరుకు చెందిన 3 యువకులు తీవ్రంగా గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమించింది. సిఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు పలంనేరుకు చెందిన భార్గవ్, బాలు, మురళి బైక్ పై మదనపల్లి సమీపంలోని హాస్లీ హిల్స్ కు బయలుదేరారు. బైకు మార్గ మధ్యంలోని ఏడుగపల్లి సుగాలిమిట్ట డౌన్లోకి రాగానే లోయలో పడి తీవ్రంగా గాయపడ్డారు. పొంగనూరు ఆర్టీసీ డిపోలో టీఎం సుధాకరయ్య ఆధ్వర్యంలో గురువారం రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరిగాయి. ఎంఈ సుప్రియ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైవింగ్ సమయంలో పూర్తి ఏకాగ్రతతో బస్సును నడపాలన్నారు. సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయరాదని, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా డ్రైవర్లు ఉండాలని సూచించారు. కండక్టర్లు, మెకానిక్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి తమ విధులను నిర్వర్తించినచో రోడ్డు ప్రమాదాలు జరగవని తెలిపారు. ట్రాఫిక్ సూపర్వైజర్ సంధ్య, అసిస్టెంట్ మేనేజర్ మురళి, డిప్యూటీ సూపరింటెండెంట్ సుధాకర్, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది మరియు అసోసియేషన్ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన రహదారి భద్రతా మాసోత్సవాలు. గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. చిన్న సోమలలో అంబరాలంటిన సంక్రాంతి సంబరాలు. సచివాలయ సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాలి. కమిషన్ మధుసూదన్ రెడ్డి. నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు, హెచ్చరించిన ఎంఏ సుప్రియ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.